Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో చూస్తుంటే దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి కూడా ఇండస్ట్రీలో బడా నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మీరు వందలకి పైగా పెద్ద పెద్ద సినిమాలకి పాటలు రాశారు. మరి మీ మీద ఎందుకని రైట్స్ అవ్వట్లేవు? ఇప్పుడు ఇచ్చేది ల్యాక్స్లో అండి. ఒక సాంగ్ ఇస్తే ల్యాక్స్లోనే ఉంది. ఆ రోజు 20,000 ఇస్తే గను, 30,000 ఇస్తే గను, హైయెస్ట్ 55,000 తీసుకున్నా. 55,000 తీసుకుంటే కొన్ని చిట్టీలు కట్టుకుంటారు, కొన్ని రెంట్లకి, కొన్ని వీటికి, కొన్ని ఫీజులకి, కొన్ని ఇంట్లో ఖర్చులు, గ్రాసరీస్ అవి ఉంటాయి, కొన్ని నా పెట్రోల్ ఖర్చులకి, ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఇంకో సాంగ్ వచ్చిందాకా ఈ సాంగ్ ఫినిష్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా చిన్న చిట్టి వేసుకుని కొద్దిగా పొదుపు చేసుకోవాలి. మా భార్య చిట్టీలు వేస్తూ ఉండేది అప్పుడప్పుడు, ఇట్లాగే దుబారా ఖర్చు అవుతుంది. అప్పుడు కొంచెం డ్రింక్ అలవాటు, ఇక అది ఇది ఇవన్నీ ఏదో అంటారు కదా, ఉండకుండా మనకి రూపాయలు లేని టైంలో 10 రూపాయలు ఉంటే అది కొందాం ఇది కొందాం అన్నట్టు అట్లా కొంత దుబారు చేసిన మాట వాస్తవం. కొంత డ్రింక్కి అలవాటు అయ్యి కొన్ని పెద్ద సినిమాలు పోగొట్టుకున్నా. అట్లా ఇంకో వేరే రైటర్లకి అలాంటి సిచ్యువేషన్ రావద్దు అనుకుంటా నేను. సాంబా వినాయక్ గారు పిలిచి అడ్వాన్స్ ఇప్పించారు, సింగిల్ కార్డ్ అని చెప్పారు. ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు అట్లా ఒక టేబుల్ మీద కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. సింగిల్ కార్డు ఇచ్చేసారు, సీను మంచిగా రాయే ఇదని. అటువంటి అవకాశాలు పోగొట్టుకున్నాను నేను ఆ డ్రింక్ వల్ల. ఇప్పుడు డ్రింక్ మానేసి 10 సంవత్సరాలు అవుతుంది. వద్దు, మనకి ఎక్కడి నుండి వచ్చామనేది మళ్ళీ నా బేస్ తెలియాలి. అది తెలిసే వరకు 6-7 ఇయర్స్ అయిపోయింది. అటు మనం ఒక్క చిన్న తప్పట అడుగేస్తే ఆ అడుగు కొన్ని 100 అడుగు వెనక్కి వెళ్ళిపోతాం. నేను కొన్ని పోగొట్టుకున్నా, కానీ మళ్ళీ తెలుసుకునే వరకు ఇప్పుడు మళ్ళీ తెలుసుకుని ఒక డైరెక్టర్గా మళ్ళీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయ్యే వరకు ఇప్పుడు మళ్ళీ ఆ రూట్లోకి వెళ్తున్నా. మళ్ళీ విజయం చూడాలి మనం. విజయం లేనిదే ఇండస్ట్రీ పట్టించుకోదు. ఆ నిజం తెలుసుకోవాలి. డెఫినెట్గా ప్రతి ఒక్క రైటర్లకు కానీ టెక్నీషియన్కి కానీ నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, మనం వ్యసనాలకి అలవాటు పడి మన వృత్తికి ద్రోహం చేయొద్దు. చేస్తే మళ్ళీ కళామ తల్లి అదగపాతాళ్ళని తొక్కేస్తుంది. ఎట్లయితే తీసుకొచ్చింది అట్లా తొక్కి మళ్ళీ లేవాలంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుంది, చాలా కష్టం. అది నాకు తెలుసుకునే వరకు నేను తెలుసుకుని అలా చిన్నగా మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ వచ్చి ఇది చేసే వరకు కరెక్ట్గా 7-8 ఇయర్స్ పట్టింది. మళ్ళీ డైరెక్టర్గా నాకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో నేను స్ట్రాంగ్ నిర్ణయం ఏంటంటే, మనం విజయం వైపే వెళ్ళాలి. మనం వృత్తిని ఒక దైవంగా భావించాలి అన్న దృక్పథంతోనే వెళ్తున్నా నేను ఇప్పుడైతే. అందుకని మళ్ళీ మట్ల మాణిక్యాలు సీక్వెల్ అది చేసి అది కూడా విజయం, మంచి అవార్డులు రావాలి. మన కష్టాన్ని ఫలితం ఎక్కడో పోదు. ఎందుకని మీరు ఇంకా ఇలానే ఉన్నారంటే ఏం చెప్తారు? ఒకటి, బాబుకి బోత్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అండి. ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ హాస్పిటల్కి తిరగటం, కొన్ని సాంగ్స్ రాయలేకపోవటం, వచ్చిన డబ్బులు బాబుకి చేయటం, ఫర్ డయాలసిస్ వచ్చి 3,700 అప్పుడు. రోజు వీక్లీ ట్వైస్, వారంలో 2 సార్లు డయాలసిస్ అంటే 8,000 అక్కడే పోతుంది. ఇంట్లోకి దానికి దీనికి ఖర్చులు, ట్యాబ్లెట్స్కి చాలా. బాబుతో కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇక బాబు చనిపోయాడు ఈ మధ్యకాలంలోనే. చనిపోయింది. అట్లా ఇద్దరు, ఒక పాప, 2 బాబులు. పాప మ్యారీడ్ అయింది, 2వ బాబు చనిపోయాడు, 3వ బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఆ బాబుతోనే మట్టిలో మాణిక్యాలు అది ఫస్ట్ పార్ట్లో ఉన్నాడు, ఇప్పుడు సెకండ్ పార్ట్లో కూడా బాబు. ఇప్పుడు మన ఊర్లలో చూసుకుంటే కనుక ఇప్పటికీ కూడా
ఒకప్పటి ఇట్లాంటి మీరు పెద్ద పెద్ద వాళ్ళు రాసినటువంటి పాటలు అట్లా ఎన్నో పాటలు ఊర్లలో వినపడతానే ఉంటాయి. ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా పాత పాటలే బాగా వింటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలు ఎందుకు వినపడమంటారు? అప్పటి పాటలు ఎందుకు వినపడతాయి? ఇప్పుడు సౌండ్ కావాలి కదా ఆడియన్స్కి, డీజే డీజే టైప్లో అట్లా కావాలి. ఇంతకుముందు చిన్న లిరిక్ వచ్చేటప్పుడు సౌండ్స్ చాలా తక్కువ. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని, ఆ పాట క్లారిటీ ఉంటుంది. మీరు జీరోలో పెట్టుకున్నా కానీ ఆ లిరిక్ ఎక్కడ ఒత్తు కూడా మిస్ అవ్వదు. అది ఇప్పుడు వచ్చే పాటల్లో ఎంత సౌండ్స్ ఉంటే అంత డీజే ఉంటే అంత ఊపర్లు పెట్టుకునే వినాలి. లిరిక్ అవసరం లేదు. ఓన్లీ అక్కడ తీన్ మారు కొట్టడానికి, లేకపోతే ఎంజాయ్మెంట్, లేకపోతే క్లబ్ల్లోను పబ్బుల్లోను వచ్చే సాంగ్స్. ఇప్పుడు కొన్ని శాస్త్రి గారి సాంగ్స్ ఉంటాయి, కొన్ని మన బోసన్న సాంగ్స్ ఎంత ఇన్స్పిరేషన్ సాంగ్స్. అలా బోసన్న భువనచంద్ర గారు నాకు ఆదర్శం. వాళ్ళని ఆదర్శం తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎతిప్రాసలు చూసుకుని కరెక్ట్గా ఆడియన్స్ పల్స్ పట్టుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనం మెళుకువలు నేర్చుకోవన్నా నేను చాలా వరకు. బోసన్న దానిలో చంద్రబోసన్న గారిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇద్దరం ఒకటే సినిమాకి వేరే అబ్బాయి ప్రేమలో పడ్డాడని బోసన్న రాశాడు, నేను రాశాను. దానికి 2 పాటలు నేను రాశాను, బోసన్న 2 రాశాడు. మౌంట్ పేరులో షూట్ జరుగుతుంటే నా సాంగ్ షూట్ చేస్తున్నారు అక్కడ. బోసన్న అక్కడ నుండి నా ఫోన్ చేశాడు, చంద్రబోసన్న. అన్న సీన్ అన్న ఎక్కడ ఉన్నావు అంటే, అన్న ఇక్కడ ఉన్నాను నేను, నీ సాంగ్ ఊపుతుందన్న ఇక్కడ మౌంట్ పేరలో, సాంగ్ చాలా బాగుంది, నీ లెఫ్ట్ కన్ను కొడితే నా రవిక బిగుసుకుంది అని మంచి ఫుల్ మాస్ రాసావు, చాలా బాగుంది అని ఆయన ఒక రైటర్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తాం అనేది ఇప్పుడు రైటర్లు ఎక్కడ నేను వినలా. చాలా కుళ్ళు ఉంటుంది, చాలా ఈర్ష, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. బోసన్నలో అది లేదు, భువనచంద్ర గారిలో అది లేదు. వేటూరు గారు, శాస్త్రి గారు అంటే వాళ్ళని పైకి రండి, ఇంకా బాగా రాయండి అని వాళ్ళు మెళుకువలు చెప్తారు, వీళ్ళకి అప్రిషియేట్ చేస్తారు. భువనచంద్ర గారు కానీ బోసన్న కానీ.